ఈ క్వశ్చన్ చూసుకుంటే ఏ బాక్స్ ఆఫ్ మాస్ 3 kg మూవ్స్ ఆన్ ఎన్ హారిజాంటల్ ఫ్రిక్షన్లెస్ టేబుల్ collides with another box of mass 3 kg initially at rest on the edge of the table at a height 1 meter. The speed of the moving box just before the collision is 4 meter per second. The two boxes stick together and falls from the table. The kinetic energy just before the box strikes the floor is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే మనకి ఒక టేబుల్ ఇచ్చాడంట. ఫర్ సపోజ్ టేబుల్ ఇలా ఉందనుకుంటే, ఇలా ఒక టేబుల్ ఉందనుకుంటే ఇక్కడ దీని మీద ఒక బ్లాక్ ఆఫ్ మాస్ ఉందంట. ఫర్ సపోజ్ ఇది త్రీ కేజీ అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో. ఓకే, ఇది మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మూవ్ అవుతుందంట. ఓకే, అలాగే ఇక్కడ ఒక బ్లాక్ ఉందంట, 3 kg బ్లాకే. ఓకే, అది రెస్ట్లో ఉందంట, 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ వచ్చి దీన్ని హిట్ చేసిన తర్వాత ఈ రెండు టుగెదర్గా మూవ్ అవుతున్నాయంట, అంటే కలిసి మూవ్ అవుతున్నాయంట. సో మనకి ఇక్కడ ఎలా వస్తుంది మనకి డయాగ్రామ్, కలిసి మూవ్ అవుతాయి మనకి 3 kg లాగా మూవ్ అవుతాయి. సమ్ వెలాసిటీ వి అనే వెలాసిటీతో మూవ్ అవుతాయి. ఓకే, ఇది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం మనకి. ఇక్కడ ఇది కొలైడ్ అయిన తర్వాత ఇది వెంటనే హారిజంటల్ మోషన్లోకి వచ్చేస్తాయి ఈ రెండుని. అంటే ఎలా వస్తాయంటే ఇక్కడ నుంచి మనకి హారిజంటల్ మోషన్కి ఇలాగా పడతాయి అనమాట. ఓకే, సర్ఫేస్ మీద. అలాగే మనకి హైట్ ఆఫ్ ద టేబుల్ కూడా ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడంటే మనకి హైట్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ అని ఇచ్చాడు మనకి ఇక్కడ క్వశ్చన్లోని. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాక్సెస్ బిఫోర్ స్ట్రైకింగ్ ఆఫ్ ద ఫ్లోర్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత నడుతున్నాడు, ఇక్కడ ఈ సర్ఫేస్ స్ట్రైక్ అవ్వకుండా ముందు కైనెటిక్ ఎనర్జీ ఎంత నడుతున్నాడు అది తెలియాలంటే మనకి ఇక్కడ ఎంత వెలాసిటీతో వెళ్తుందని కూడా తెలియాలి. సో వి డాష్ ఈజ్ ఈక్వల్స్ ఎంత కూడా తెలియాలి. సో మనకి ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ఈ వి వాల్యూ ఎంత కనబడతాం. ఫస్ట్ అది కనబెట్టాలంటే మనకి ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, టోటల్ మూమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మూమెంటం ఆఫ్టర్ కొలిజన్. అంటే మనకి m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. సో ఈ ఎలా మూవ్ అవుతుంది అసలు ఫస్ట్ మళ్ళీ డయాగ్రామ్ తీసుకుంటాం. మనకి ఇది m1, ఇది m2. ఓకే, కొలైడ్ అయిన తర్వాత ఈ రెండు మళ్ళీ అంటే కలిసే మూవ్ అవుతున్నాయి. సో ఈ రెండింటికి వెలాసిటీ v అయింది. ఇదేమో 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తుంది, ఇదేమో రెస్ట్లో ఉంది 0 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, m1 m2 ఏంటి మనకి m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు 3 kg అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ m1 m2 3 kg కాబట్టి 3 ఇంటూ u1 అంతా మనకి 4 ప్లస్ m2 అంతా 3, u2 అంతా 0, దట్ ఈక్వల్స్ టు m1 అంతా 3. మనకి v1 అనేది v అంటే రెండింటికి సేమ్ వెలాసిటీ కాబట్టి v అవుతుంది. ఇక్కడ m2 కూడా 3 కాబట్టి వీటి కూడా v అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 3 4 12, ఇక్కడ 6v అవుతుంది. సో ఈ 6 2 టైమ్స్ పోతే, సో దేర్ఫోర్ మనకి v ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే ఈ v వాల్యూ వచ్చేసింది మనకి ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది మనకి ఇక్కడ. సో అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకి ఈ v డాష్ అంతా కనిపెట్టాలి. సో అది కనిపెట్టాలంటే మనకి ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హారిజంటల్ మోషన్లో ఉంది కదా. సో దీన్ని హారిజంటల్ మోషన్లో తీసుకుందాం. ఓకే, నేను మళ్ళీ డయాగ్రామ్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే ఇదేమో టేబుల్ యొక్క హైట్ ఎంత ఉంది మనకి, హైట్ ఏమో 1 మీటర్ అని ఉంది. సో ఇక్కడ నుంచి బోత్ మాసెస్ కంబైన్ అయ్యి అవుతున్నాయి కాబట్టి మనకి ఇది మాస్ 6 kg, 3 + 3 6 కదా, 6 kg అయిపోద్ది. సో ఇక్కడ నుంచి ఇలా పడుతుంది మనకి. సో ఇక్కడ ఎంత వెలాసిటీతో వచ్చింది మనకి 2 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఇనిషియల్గా మనకి ఇక్కడ ఓన్లీ హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది, అంటే ux ఈజ్ ఈక్వల్స్ 2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కానీ uy అనేది ఉండదు, అంటే వెర్టికల్ వెలాసిటీ ఉండదు. సో 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు ux అనేది త్రూ అవుట్ ద మోషన్ సేమ్ అవుతుంది. అంటే ఇక గ్రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ రిజాల్వ్ అవుతాయి వెలాసిటీస్. ఇలాగ vx ఒకటి, vy ఒకటి. సో ఇక్కడ vx ఈజ్ ఈక్వల్స్ టు ux అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో మనకి vx వాల్యూ వచ్చింది. సో మనకి ఫైనల్గా మనకి vy వాల్యూ కావాలి. vy వాల్యూ కనిపెట్టాలంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ వేసుకోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే మనకి y ఈజ్ ఈక్వల్స్ టు uyt ప్లస్ ఆఫ్ ayt². సో y అంత మనకి y అంటే ఇక్కడ 1 మీటర్ అవుద్ది, అంటే వెర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. సో 1 మీటర్ దట్ ఈక్వల్స్ టు uy అంత uy మనకి ఇక్కడ 0 మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇది 0 అయిపోద్ది. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది 0. సో ఆఫ్ ay అంటే g అంటే మనకి మోషన్ త్రూ అవుట్ ద మోషన్ మనకి హారిజంటల్ యాక్సిలరేషన్ తోటి వెర్టికల్ యాక్సిలరేషన్ తోటి మూవ్ అవుతుంది, హారిజంటల్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. అంటే ax ఈజ్ ఈక్వల్స్ 0 అవుతుంది త్రూ అవుట్ ద మోషన్ ay ఈజ్ ఈక్వల్స్ g అవుతుంది. సో మనకి ay ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ t². ఓకే, దట్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ g అంతా మనకి 10 కదా, t². ఈ 2 5 టైమ్స్ పోతే మనకి దేర్ఫోర్ మనకి t ఈజ్ ఈక్వల్స్ టు 1/√5 సెకండ్స్ వచ్చింది.
1/√5 సెకండ్స్. ఓకే, ఇప్పుడు టీ వచ్చింది మనకి. వీవై కనిపెట్టాలంటే మనకి ఒక ఫార్ములా వాడాలి. అదేంటంటే వీవై మైనస్ యూవై ఈజ్ ఈక్వల్స్ టు ఏవైటీ. సో వీవై తెలియదు మనకి, యూవై జీరో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇక్కడ యూవై జీరో అని. సో ఇది జీరో అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు ఏవై అంత జీ ఇంటూ టీ. జీ అంటే ఏంటి 10 ఇంటూ 1/√5. ఇక్కడ నేను 10 2 ఇంటూ 5 కింద రాసుకుంటున్నాను /√5. ఈ √5 టైమ్స్ పోద్ది. సో మనకి వీవై ఎంత వచ్చిందంటే 2√5 వచ్చింది మనకి వీవై వాల్యూ. సో మనకి విఎక్స్ వాల్యూ వచ్చింది, వీవై వాల్యూ వచ్చింది. సో మనం వి సింపుల్గా కనిపెట్టచ్చు కదా. మనకి ఏంటి, మనకి వి ఈజ్ ఈక్వల్స్ టు √VX² ప్లస్ VY². ఓకే, మనకి విఎక్స్ వాల్యూ ఏంటి, విఎక్స్ వాల్యూ మనకి 2 మీటర్/సెకండ్. సో 2² ప్లస్ వీవై వాల్యూ ఏంటి మనకి ఇక్కడ 2√5 మీటర్/సెకండ్. సో 2√5² దట్ ఈక్వల్స్ టు √2² అంటే 4. ఇక్కడ 2√5² అంటే 2² 4 ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు √4 ఇంటూ 4 ప్లస్ 20. therefore v ఈజ్ ఈక్వల్స్ టు √24 వచ్చింది మనకి. ఓకే, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత కనిపెట్టాలంటే ఈజీగా కదా మనకి. అంటే ఇక్కడికి వచ్చేసేటప్పటికి దీని వెలాసిటీ వి కాబట్టి వి అంతా మనకి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి √24 మీటర్/సెకండ్ వచ్చింది. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కనిపెట్టాలంటే ఈజీగా కదా మనకి. అదే అలాగా మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv². సో ½ ఇంటూ మాస్ అంతా ఇక్కడ 6 kg కదా, మాస్ 6 kg వస్తుంది ఇక్కడ కిందకి టుగెదర్. అంటే రెండు కలిపి మూవ్ అయ్యే కదా వస్తున్నాయి అన్నారు ఇక్కడ క్వశ్చన్లో. సో మాస్ 6 kg ఇంటూ v² అంతా √24². సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే మనకి 3 టైమ్స్ పోద్ది. ఓకే, 3 ఇంటూ 24 ఎంత, 3 4 12 3 2 6 72 జౌల్స్ వచ్చింది. దేర్ఫోర్ మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే అక్కడ 72 జౌల్స్ అని వచ్చింది మనకి. బాడీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి 72 జౌల్స్ అని వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.